హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు ఈ టెక్. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు, ఎవరు కూడా లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ ప్లీజ్ కొద్ది సపోర్ట్ కోసం ఛానల్ని అయితే షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియోలో మల్టీమీటర్ ఎలా యూజ్ చేయాలి, ఏ పారామీటర్స్ కోసం యూజ్ చేస్తాము, సో ఇది అయితే తెలుసుకుందాం. ఫస్ట్గా మల్టీమీటర్ అనేది వచ్చేసి ఎలక్ట్రికల్ పారామీటర్స్ మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఓకేనా, ఫస్ట్ దీన్ని క్లియర్గా చూస్తే ఇప్పుడైతే ఇది ఆఫ్ పొజిషన్లో ఉంది. వి అని ఇక్కడ వ్యూలో సింబల్ ఉంది కదా, దీన్ని ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ వి వచ్చేసి పైన ఒక లైన్ వచ్చేసి కింద డాటెడ్ లైన్ వచ్చిందిగా, దాన్ని డీసీ వోల్టేజ్ కోసం యూజ్ చేస్తాము. తర్వాత పైన వచ్చేసి మిల్లీ వోల్టేజ్, ఇది వచ్చేసి ఏసీ అండ్ డీసీ రెండింటికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బీప్ సౌండ్, డయోడ్ అండ్ రెసిస్టర్ సింబల్గా ఉంది కదా, దీన్ని వచ్చేసి ఈ మూడింటి కోసం యూజ్ చేస్తాము. ఇక్కడ దానికోసం స్పెషల్గా ఎల్లో కలర్ బటన్ ఉంది. అంటే ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఇది ఓమ్స్లో ఉంది, దాన్ని బీప్లోకి చేంజ్ చేసుకోవాలి, లేదు డయోడ్లోకి చేంజ్ చేసుకోవాలి. ఫంక్షన్ చేంజ్ చేసుకోవడం కోసం ఈ బటన్ అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి కెపాసిటర్ మెజర్ చేయడం కోసం ఈ సింబల్లో పెట్టుకొని మెజర్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఏసీ అండ్ డీసీ యాంప్స్ అప్ టు 10 amps దాకా మెజర్ చేయగలుగుతాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి మిల్లీ యాంపియర్ అప్ టు 400 amps. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మైక్రో యాంపియర్. ఈ విధంగా యూజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి లైట్ బటన్, చూడండి లైట్ బటన్. ఓకే, ఫస్ట్ అయితే సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్ అయితే మెజర్ చేద్దాం. ఫస్ట్ అయితే టర్న్ ఆన్ చేసుకుందాం. చూడొచ్చు మనకి సింగిల్ ఫేజ్ వోల్టేజ్ అనేది రావడం జరుగుతుంది. దెన్ డీసీ వోల్టేజ్ కోసం అయితే బ్యాటరీ అయితే తీసుకున్నాము. ఓకే, చూడండి 6.39 వచ్చేస్తుంది. నెక్స్ట్ మిల్లీ వోల్టేజ్ అయితే మన దగ్గర మెజర్ చేయడానికి ఎక్విప్మెంట్ లేదు. నెక్స్ట్ వచ్చేసి రెసిస్టెన్స్ మెజర్ చేయడం కోసం అయితే మన దగ్గర కాయిల్ యొక్క మన రీసెంట్గా చేసిన వీడియో కాంటాక్టర్ యొక్క కాయిల్ ఉంది. సో దీన్ని మెజర్ చేస్తాం, దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉందో. సో 188 ohms ఉంది. ఈ విధంగా మెజర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కెపాసిటర్ని ఎలా మెజర్ చేయాలి, ఇక్కడ చూస్తే 6 microfarads కనిపిస్తుందిగా, చూద్దాం ఎంత చూపిస్తాం. చూడవచ్చు 6.25 microfarad చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ చెక్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి సో బ్యాటరీ అయితే పోవడం జరిగింది. నెక్స్ట్ మైక్రో యాంపియర్ అనేది మనం అయితే ఇప్పటిదాకా అయితే ఎప్పుడు యూస్కి రాలేదు. నెక్స్ట్ ఏదైనా ట్రబుల్ కనిపిస్తే మెజర్ చేసి నేను వీడియో పెడతాను. బీప్ సౌండ్లో పెట్టేసుకొని ఆన్ చేసుకొని నెక్స్ట్ బీప్ సౌండ్ వస్తుందిగా, ఓకే, ఇలానే కంటిన్యూటీ చెక్ చేస్తాం. నెక్స్ట్ ఫుల్ పారామీటర్స్, వాట్ చేద్దాం. ఫస్ట్ అయితే వోల్టేజ్, వి సింబల్ వోల్టేజ్ని ఇండికేట్ చేస్తుంది. అలా అంటే ఈసీ కరెంట్ని మెజర్ చేయడం కోసం, మన డొమెస్టికల్ పర్పస్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్ కోసం మనం ఏసీ కరెంట్ అయితే యూజ్ చేస్తాం. డీసీ అనేది వచ్చేసి బ్యాటరీస్లలో లేదంటే ఏమంటారు బ్యాటరీస్, ఇంకా మోటార్స్, డీసీ మోటార్స్ అటువంటి దాని
ఇది డీసీ మైక్రో అంటే మిల్లీ వోల్టేజ్, లేదా ఇక్కడ చూడవచ్చు సింబల్ ఏసీ అండ్ డీసీ మిల్లీ వోల్టేజ్ మెన్షన్ చేస్తాం. ఓకే. రెసిస్టెన్స్ కోసం వచ్చేసి రెసిస్టెన్స్ యొక్క సింబల్ వచ్చేసి ఓమ్స్, దెన్ డయోడ్ సింబల్ వచ్చేసి ఇది, దెన్ మనం కంటిన్యూటీ చెక్ చేయడం కోసం ఈ సింబల్ అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి కెపాసిటర్ యొక్క సింబల్ ఇది. దట్స్ ఆల్. ఈరోజు వీడియో అయితే ఇంతే.